అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతిని పట్టణ ప్రజలు యోగా సాధకులు వినియోగించుకోవాలని స్థానిక వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థాన కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ సూచించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ కమిషనర్ సూచనపై వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం ఉదయం యోగా శిక్షణ తరగతిని ఆరంభించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ప్రాంతీయ పర్యవేక్షకులు ముద్దా భక్తులు రమణయ్య ఉదయం 6:30 నుండి గంట సేపు తరగతి నిర్వహించారు. 50 మంది యోగా సాధకులు పాల్గొన్నారు. తరగతి అనంతరం వారికి తేనె నిమ్మరసం స్వామివారి ప్రసాదం అందించారు. ఈ నెల 21వ తేదీ వరకు జరిగే యోగా శిక్షణ తరగతుల్లో ఆసక్తి గల వారు పాల్గొనాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ సూచించారు. ఉచిత యోగా శిక్షణ తరగతులకు వచ్చే వారికి పార్కింగ్ ఫీజు, పాదరక్షలు, సెల్ ఫోన్ భద్రపరచు ఫీజు మినహాయింపు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, యోగా సేవా కేంద్రం సభ్యులు వి జగదీశ్వరి పాల్గొన్నారు. చేతులు 1 2 3 4 5 6 7 8 9 10 ఇదిగో ఇట్లా లాక్ చేయండి. ఈ ఆనేటట్టుగా 1 2 3 ఈ నుంచున్న కాళ్ళని మంటేసి తిప్పాలన్నమాట. చెట్టుగా కాడ తిరిగి చూసారా అట్లా తిప్పాలి. అంత వస్తే అంత. పిల్లలు బాగా చేస్తారు, పెద్దలు కూడా. ఇక్కడ పట్టుకొని చేతి ఎనర్జీ తలకాయ బాగా కింద ఎంత వస్తే అన్నండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు అనగా 17 నుంచి 21వ తారీఖు వరకు మన దేవస్థానంలో యోగా గురువు గారు అయినటువంటి మన ముద్దాభక్తుని రమణయ్య గారి చేత యోగా, ధ్యానం మరియు ఆసనాలు మిగిలినవన్నీ వేయించడం జరుగుతుంది. కావున ఆసక్తి గల భక్తులు మరియు మిగిలిన ఎవరైనా పాల్గొనదలిచినచో ఈ 5 రోజులు ఈ యోగా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారంగా పూజ్యశ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ గారి ఆదేశానుసారంగా ఈ రోజున వైకుంఠపురంలోని లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఇది 12వ సంవత్సరము. 12 సంవత్సరాల నుంచి కూడా మేము 11 సంవత్సరాలు చేశాము. ఈ 12వ సంవత్సరము ఈ సంవత్సరం ఇక్కడ ఈ ఆలయంలో చేస్తున్నాము. ప్రజలందరూ కూడా పట్టణంలోని ప్రజలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి అవగాహన చేసుకొని 5 రోజుల్లో తర్వాత కంటిన్యూగా చేస్తే ఆరోగ్యం వస్తుంది. సూర్యోదయానికి ముందు లెగిసి ప్రాణాయామము, ధ్యానము, యోగాసనాలు ఈ 3 చేయటం వల్ల మానసికమైన ఒత్తిడి, టెన్షన్లు, మంచి చదువు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అందరూ గమనించి